అందరూ ఎదురు చూసే కృతనామ సంవత్సర ఫలితాలు ప్రతి ఒక్కళ్ళు కూడా మాకు ఆదాయం ఎలా ఉంటుందో అని అదే చూస్తారు, కానీ ఇంకోటి చూడరు. పంచాంగ శ్రవణ వాళ్ళు కూడా అక్కడ వెళ్ళగానే ఎప్పుడెప్పుడు సిద్ధాంతి గారు ఈ ఆదాయాలు చెప్తారని ఎదురు చూస్తూ ఉంటారు. అలాగే మన ఈ సంవత్సరం మొట్టమొదటిసారి మేషరాశి వాళ్ళకి చూద్దాం. ఈ మేషరాశి వాళ్ళకి ఆదాయం బాగానే ఉంది. అయితే ఆదాయం బాగున్నా వ్యయం కూడా అలాగే ఉంటుంది. ఆదాయం రెండు సమానంగానే ఉంటాయి. ఉన్నా భయపడకండి. ఆదాయం 8, వ్యయం 14. అంటే ఒక 8 ఆదాయం ఉందంటే 14 పెరిగిందంటే ఏంటి? మనం కష్టపడాలి. 8 వచ్చింది కదా, దాన్ని కొంచెం డెవలప్ చేసుకోవాలి, కానీ దాన్ని పాడు చేసుకోకూడదు. అంతేగాని అదేదో చూస్తూ భయపడకండి. రాజ్యపూజ్యం వచ్చేటప్పటికి 3, అవమానం 7. రాజ్యపూజ్యం అంటే 10 మంది గొప్ప మెచ్చుకుంటారు, కొంతమంది తిట్టుకుంటారు. ఇవి సహజంగా జరుగుతూ ఉంటాయి. అంతేగాని వాటిని చూసి అమ్మో ఇంతుంది రాలేదే అని మాత్రం అనుకోకండి. అలాగే ఈ మేషరాశి వాళ్ళకి సంవత్సరం చాలా బాగుంది. గురుబలం బాగుంది. వీళ్ళకి రాహుగ్రహం కూడా చాలా వేస్తున్నారు. బంధువుల్లో కూడా మంచి అభివృద్ధి ఉంటుంది. అందరు కూడా హ్యాపీగా ఉంటారు. వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి. ఏ వ్యాపారాలు చేసినా కూడా శ్రీకారం చుట్టండి. వివాహం కాని వాళ్ళు కూడా వివాహ ప్రయత్నం చేయండి. చేసినట్టు వివాహం అవడానికి ఆస్కారం ఉంది. అన్ని సమస్యలు కూడా ఈ మేషరాశి వాళ్ళకి ఈజీగా అయిపోతాయి. సంవత్సరం టైం చాలా బాగుంది. అయితే ప్రతిదీ కూడా లౌక్యంగా వ్యవహరించండి. అంతేగాని ప్రతి కూడా తొందరపడి మాట్లాడద్దు. మాట్లాడినది అన్నీ మీకు ఇబ్బందులు వస్తాయి కాబట్టి జాగ్రత్తగా ఉండి భార్యాభర్తలు కూడా అన్యోన్యంగా ఉంటారు. సమస్యలు అంటూ ఏమి ఉండవు.